గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మా కొలిక భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్టయితే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25 కిలోల కొకైన్. సో డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. సో అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీల ప్రక్రియ అధికార పార్టీ నేతల ఆటంకం. సో విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం 1,00,000 కోట్లు రాకెట్ బట్టబయలు. సో కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించిన వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ. అంతకుముందు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సోదాలు. రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. సో చంద్రబాబు పవన్ భేటీ. పెండింగ్ సీట్లపైన ప్రధానంగా చర్చ. ఇక మెరుపులే. నేటి నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్బీసీ. సో వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారు? సో రాష్ట్ర సచివాలయం వద్ద నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర రెడ్డి హాజరైన వైనాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా ఉన్నారు? ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. సో తెదేపా నాయకుడు మునయ్యది రాజకీయ హత్యనని అంగీకరించిన ప్రకాశం ఎస్పీ. ఇమాం హుసేన్ హత్యకు వ్యక్తిగత కుటుంబ కారణాలున్నాయన్నట్టు నంద్యాల ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే మాచర్ల కారు దహన నిందితులను ఎందుకు పట్టుకోలేదని పల్నాడు ఎస్పీ పైన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం. సో నివేదికలను ఈసీకి పంపుతాం, ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా మీనా స్పష్టం చేశారు. సో లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు. ఎన్నికల బాండ్ మాటిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం. తృణమూల్ డిఎంకేలు అధికంగానే. మెగా నుంచి బీజేపీకు 584 కోట్లు విరాళాలు. సో సర్కార్లో జీతం, పార్టీలో సేవా గీతం. సో ఎంపీ, ఎండీసీ ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు. సో కాంట్రాక్టు, పొరుగు సేవల కింద నియామకాలు. ఏనాడు విధులకు హాజరు కాని వైనం. సో పార్టీ కార్యక్రమంలో వీరిదే చురుగైన పాత్ర. 4-5 ఏళ్లలో జీతాలు అందిస్తున్న అధికారులు. సో గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి ఏవి తెలియదా? సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ అరెస్ట్. సో మద్యం స్కామ్ కేసులో ఇందాక కూడా మనం చూసుకున్నాం. కేజ్రీవాల్కి సంబంధించిన ఒక వార్త. సో మరో పత్రికలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్. సో కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఒక కోణంలోనే ప్లాన్ ప్రకారం అకౌంట్లు సీజ్ చేశారన్నట్టు నిన్న జరిగిన మీడియా సమావేశంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. సో మా పార్టీపై మోదీ, అమిత్ షా కక్ష కట్టిర్రు. ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీ కాంగ్రెస్కే వర్తిస్తాయా? సో బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతుందని ఫైర్. రైలు టికెట్ కొందామంటే కూడా డబ్బులు లేవు. సో ఇది రాహుల్ చేసిన వ్యాఖ్య. సో ప్రస్తుతం పార్టీ నాయకుల దగ్గర రైలు టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో కేజ్రీవాల్ అరెస్ట్. లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి 12 మంది ఆఫీసర్ల బృందం. అరవింద్, ఆయన భార్య ఫోన్లు స్వాధీనం. 2 ట్యాబ్, 1 ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొదటి సీఎం. ఈడీకి వ్యతిరేకంగా ఆఫ్ కార్యకర్తల నిరసన. వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో కేజ్రీవాల్ ఇంటి ముందు ఆఫ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ 3వ లిస్ట్ రిలీజ్. సో రాష్ట్రంలో 5 సీట్లకు అభ్యర్థుల ఖరారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేంద్ర, చేవెళ్లాబాద్లో రంజిత్ రెడ్డి. సో మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లో 4 సీట్ల ప్రకటన. హోలీ తర్వాత మరో 8 సీట్లపై నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థి కాదు, సీఎంది. సో మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు, సీఎంది అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. నాడు కొందరు లీడర్లు అమ్ముడుపోయిన కార్యకర్తలు భుజాన వేసుకుని నన్ను ఎంపీగా గెలిపించారు. నియోజకవర్గ నేతలు పని విభజన చేసుకుని ముందుకు సాగాలి. రోజు ఉదయం 7 గంటల కల్లా బస్తీ బాట పట్టాలని సూచన. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సీఎం సమావేశం. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిఎస్పీకి సంబంధించిన ఒక కేసు అప్డేట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది? హార్డ్ డిస్క్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? సో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించిన పోలీసులు. రేపటితో ముగినున్న కస్టడీ. సో ప్రస్తుతం అయితే పోలీసుల కస్టడీలో మాజీ డిఎస్పీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్తి ప్రచారం. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే.
మీడియా చిట్ చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన వ్యాఖ్యలు. రేవ్ పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు. సో గంజాయి డ్రగ్స్ కు బానిసలైన హై స్కూల్ బాలికలు వాళ్ళతో ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు. ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన. దాదాపు 10 మంది బాధితులు ఉన్నట్టు గుర్తింపు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు. రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం. సో మేడిగడ్డకు సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో గత 3 రోజులుగా అయితే ఎన్డీఎస్ఏ బృందం హైదరాబాద్లో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సో మేడిగడ్డ డిజైన్ ఎల్ఎన్టీదే. ఎన్డీఎస్ఏ కమిటీకి చెప్పిన సెంట్రల్ డిజైన్ ఆఫీస్ అధికారులు అన్నారం సుందిల డిజైన్లో మాత్రమే తాము చేశామని వెల్లడి. సో ఇక బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్లయితే బీజేపీకి మెగా విరాళం 584 కోట్లు. ఆ పార్టీకి అధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే. సో బీఆర్ఎస్కు 195 కోట్లు, డిఎంకేకు 85 కోట్లు. ఎలక్టోరల్ బాండ్ డేటాలో వెల్లడి. టీఎంసీకి 542 కోట్లు, డిఎంకేకు 503 కోట్లు. ఇచ్చిన లాటరీ కింగ్స్ సాటిన్ యోగో మార్టిన్. సో బీజేపీకి రిలయన్స్ గ్రూప్ కంపెనీల విరాళం 525 కోట్లు. సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్టోరల్ బాండ్ డేటాను ఇచ్చిన ఎస్బీఐ. సో నో యాక్షన్ నో రియాక్షన్. సో సైలెంట్ మోడ్లో కార్. బుజ్జగింపులు లేవు, సంప్రదింపులు లేవు. బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనేది చర్చ. సింహం బయటికి వస్తుంది అనే డైలాగ్కే పరిమితం. నల్గొండ, కరీంనగర్లో సభలు పెట్టినా కనిపించని జోష్. నిసైజంలో గులాబీ లీడర్ల కేడర్. సో నేతలు పార్టీ వీడుతున్న నో రెస్పాన్స్. సో బీజేపీకి మెగా 584 కోట్లు విరాళాలు ఇందాక కూడా మనం చూసుకున్నాం. సో పసిడి ధరకు రెక్కలు. ఒక్క రోజులోనే 1000 పెరుగుదల. 24 క్యారెట్లు 67,420,000. సో గ్లోబల్ మార్కెట్లో కొత్త గరిష్టకు గోల్డ్. సో మరిన్న వార్తలు చూసుకుంటే కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు సంబంధించిన ఒక ఇమేజ్ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్. అదుపులోకి తీసుకున్న ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు పిఎంఎల్ కోర్టులో హాజరు. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టులో సీఎం పిటిషన్. నేడు విచారణ. 9 సార్లు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి డుమ్మా. సో కవిత పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ. వాదించనున్న రోహిత్ సిబిల్. సో తల్లి శోభా కేటీఆర్తో ఎమ్మెల్సీ ములాఖత్. సో కాంగ్రెస్లో నేను సబ్ జూనియర్ని, సీఎం ఎట్లా అవుతారు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో చిట్చాట్లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. సో కాంగ్రెస్కి థర్డ్ లిస్ట్కి సంబంధించిన వార్తని మనం ఇక్కడ ప్రధానంగా తీసుకోవచ్చు. కాంగ్రెస్ 3వ జాబితా రిలీజ్. 57 మంది లోక్సభ అభ్యర్థుల ప్రకటన. తెలంగాణలో 5 స్థానాలు ఫైనల్. మల్కాజ్గిరి, ఖమ్మం. సో మల్కాజ్గిరిలో గెలవాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో రీసెంట్గా నిన్న విడుదలైన థర్డ్ లిస్ట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇమేజ్తో సహా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో భూమి ఎక్కడ? శంషాబాద్లో 10 ఎకరాలు మాయం. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల సహకారం. దశాబ్దాలుగా అనేక ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నిషేధిత జాబితాలో. సో ఆందోళనలో ఫ్లాట్ యజమానులు చేతులు దులిపేసుకున్న ఇండికా హోమ్స్. సో ఇక్కడ మరణాలకు సంబంధించిన ఒక వార్త చూసుకున్నట్లయితే రోకలి బండతో కొట్టి నీటి తొట్టిలో పడేసి. సో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును హత్య చేసిన తల్లి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. సో బీజేపీ కలెక్షన్ కింగ్. పీఎం మోడీ లైనప్ కోసం 1,00,000 వసూలు. సో పార్టీ అధిష్టానానికి అందిన రిపోర్ట్. రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్. సో ఇక బ్యానర్ వార్తలో మనం స్పోర్ట్కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ధనాధన్ ఫటాఫట్ టైటిల్ కోసం 10 జట్లు ఫైట్. తొలి మ్యాచ్లో చెన్నై బెంగళూరు ప్రారంభ వేడుకల్లో రెహమాన్, అక్షయ్ కుమార్. సో ఏపీపీ సెట్ ప్రీపోన్. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో అఫీషియల్ డేటా అనౌన్స్మెంట్. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భారతి. బులెటిన్లో మరిన్ని వివరాలు చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.